నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గీతా జయంతి ఏకాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు గీతా జయంతి. అందువల్ల గీతా జయంతి సందర్భంగా గృహంలో భగవద్గీతను పూజా మందిరంలో పూజాపీఠం మీద ఉంచి భగవద్గీతను రకరకాల పుష్పాలతో పూజించటం, భగవద్గీత సమీపంలో దీపారాధన చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొంది శ్రీకృష్ణుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఈరోజు భగవద్గీతను పారాయణ చేసిన లేదా శ్రవణం చేసిన, గీతా జయంతి సందర్భంగా భగవద్గీతకు సంబంధించినటువంటి ఊరేగింపులో పాల్గొన్న కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ఈరోజు ఏకాదశి తిథి. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సర్వ పాపాలు నశింపజేసుకోవటానికి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ మోక్షదా ఏకాదశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈరోజు తెలుపు రంగు లేదా పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి జాజిపూలమాల అలంకరించి స్వామిని పూజించాలి. శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో పంచముఖ దీపాలను వెలిగించాలి, లేదా ఎర్రటి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తుల దీపాలను వెలిగించాలి. విష్ణుమూర్తి పూజ పూర్తి కాగానే స్వామి ప్రీతి కోసం ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి పంచహారతిని ఇవ్వాలి. అలాగే ఈరోజు ఏకాదశి తిథి సందర్భంగా తులసి మాలతో ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేసుకోవాలి. నరసింహ పురాణం ప్రకారం తెల్లగన్నేరు పూలతో, నందివర్ధనం పూలతో ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఈ పూలతో స్వామిని పూజించినట్లయితే మోక్షప్రాప్తిని పొందవచ్చు. నారద పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుని ఈరోజు తుమ్మి పూలతో, జాజి పూలతో పూజించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఎండు కొబ్బరి పెచ్చులు, నందివర్ధనం పూలతో తయారు చేయబడిన చాదును శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి. ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఏకాదశి తిథి సందర్భంగా ఈరోజు సంపెంగ పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మార్గశిర మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. అందులోనూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి అంటే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం కనుక సంపెంగ పూలతో ఈరోజు స్వామిని పూజిస్తే మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే తులసి దళాలతో స్వామివారిని ఆరాధిస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగించబడతాయి. ఐశ్వర్య ప్రాప్తిని పొందాలంటే తామర పూలతో శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవాలన్నా, అధికార పదవులు లభించాలన్నా ఈరోజు శ్రీ మహావిష్ణువుని అవిసె పుష్పాలతో పూజించాలి. సిరి సంపదలు కలగాలంటే, ధనప్రాప్తిని రకరకాల మార్గాల్లో సిద్ధింపజేసుకోవాలంటే కదంబ పుష్పాలతో ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని సన్నజాజి పూలతో పూజిస్తే మీరు గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. గోదానం చేసిన ఫలితం మీకు కలగాలంటే ఈరోజు శ్రీ మహావిష్ణువుని సన్నజాజి పూలతో పూజిస్తూ విష్ణునామాన్ని జపించుకోండి. వ్యాపారంలో పురోభివృద్ధి సాధించాలంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆవు పాలను శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలన్నా, రుణబాధలు తొలగింపజేసుకోవాలన్నా విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఈరోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దానిమ్మ గింజలు, కమలా పండు, అరటిపండు స్వామికి నివేదించండి. దాంపత్యంలో అనుకూలత కలగాలంటే విష్ణుమూర్తి దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు శ్రీ మహావిష్ణువుకు నివేదించండి. వాటిని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేస్తే దాంపత్యంలో చక్కటి అనుకూలత కలుగుతుంది. రేపటి శుభయోగం శీర్షికన సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడి వైభవం ఏంటో, సూర్యుడి మహిమను తెలిపేటటువంటి కథలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మందస్మేర ముఖారవింద సుషమామాధుర్య వారాంనిధి కందర్పుల్ శతకోటులైన యగయంగా నిందునన్ బిందులే
కెందమ్ముల్ చరణమ్ములుండొకటిపై కీలించి మేలెంచి నాడెందంపున్ విరిమొగ్గపై నిలువు మిట్లే వేణుగోపాలక. ఓ వేణుగోపాల స్వామి, మందస్మేర ముఖారవింద సుషమా మాధుర్య వారాంనిధి. పరమ మనోహరంగా అమృత మధురంగా చిరునవ్వులు చిందిస్తూ వ్యత్యస్త పాదార విందుడవై ఒక కాలుకి ప్రక్కన మరి ఒక కాలుని చాలా విలాసముగా ఉంచి మనోహరముగా కరుణారసభరితమైనటువంటి చూపులతో గోపికల వంక, గోపాలుర వంక, గోవుల వంక చూస్తూ నిలబడి వేణుగానం చేసే ఓ ముగ్ధ మనోహర సమ్మోహనమూర్తి ఓ వేణుగోపాలస్వామి. మందస్మేర ముఖారవింద సుషమా మాధుర్య వారాంనిధి. అమృత సముద్రంలాగా ఉంటుందయ్యా నీ యొక్క ఆ ముఖ దర్శనం చేసినట్లయితే. నీ యొక్క చిరునవ్వు మందస్మేర ముఖారవింద, నీ ముఖారవిందమునకు అమృత మధురమైనటువంటి ఆ నవ్వు జతకూడినప్పుడు సుషమా మాధుర్య వారాంనిధి, పరమ సౌందర్య మధుర సాగరంలాగా నిన్ను నేను దర్శనం చేస్తున్నాను. కందర్పుల్ శతకోటులైన నెగయంగా నిందునన్ బిందులే. 100 కోట్ల మంది పరమ సౌందర్యవంతులైనటువంటి మన్మధులు ఎదురుగా ఉన్నా కూడా వారందరూ కూడా నీ మందస్మేర ముఖారవింద సుషమా మాధుర్య వారాంనిధిలోని బిందువులేనయ్యా. వారందరూ కూడా పరమామృత సౌందర్య సాగరుడవైన నీ నుండి ఎగసపెడినటువంటి బిందువుల రూపంలోనే ఈ శతకోటి మన్మధులైనా ఉంటారు తప్పితే నీకు సాటిరారు. కందర్పుల్ శతకోటులైన యగయంగా నిందులన్ బిందులే. కెందమ్ముల్ చరణమ్ములొండొకటి పైకీలించి మేలెంచి నాడెందంపున్ విరిమొగ్గపై నిలువు మిట్లే వేణుగోపాలక. అంత పరమ మనోహరంగా అమృత సౌందర్యమూర్తివై మధుర మధురంగా నగవులొలుకుతూ శతకోటి మన్మధులు కూడా నీ కాలి గోటి ప్రకాశానికి కూడా సాటిరానటువంటి స్థితిలో ఒక కాలు ప్రక్కన మరి ఒక కాలుని వ్యత్యస్తముగా ఉంచి చాలా విలాసముగా గోపాలుర వంక, గోవుల వంక, గోపికల వంక చూస్తూ వేణుగానం చేసేటువంటి ఓ స్వామి, నా డెందంపున్ విరిమొగ్గపై నిలువు మిట్లే. నా హృదయమైనటువంటి ఒక పూల మొగ్గపైన, ఒక తామర మొగ్గపై, ఒక మల్లె మొగ్గపై ఇంకా పరమ సూక్ష్మముగా వడ్లగింజ మొనవలే ఉండేటువంటి ఈ ఆత్మ ప్రకాశమే నీవై ఆ మొనపై నువ్వు నిరంతరం పరమ సూక్ష్మనాద రూపుడవై అక్కడ అలాగే నిలిచి నీ చైతన్యాన్ని నాకు ప్రసారం చేయమంటూ పరమాద్భుతమైన భక్తిభావముతో శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని అనేకానేక విధాలుగా సద్గురువుల నుండి విని తాను గ్రహించి ఎన్నెన్నో గ్రంథములు పఠించి తెలుసుకుని ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని తాను తెలుసుకున్నటువంటి దాన్ని రసవత్తరముగా పద్యములలో పొందుపరిచి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు పండితాగ్రేసరులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్ష ఏకాదశి అంటారు. మార్గశిర మాసంలో ఈ ఏకాదశి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. దీన్నే సౌఖ్యద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసుకుని నివేదన సమర్పించి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ ఏకాదశి ఆచరణ వల్ల ఏం జరుగుతుంది?
మోక్షం లభిస్తుంది అని చెప్పేసి పద్మపురాణం మనకు తెలియజేస్తోంది. పూర్వం వైఖాసురుడు అనేటువంటి రాజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన తండ్రికి నరక బాధల నుంచి విముక్తిని కలిగించాడు అని చెప్పేసి పురాణ కథనం కూడాను. అందుచేత ఏకాదశి వ్రతాన్ని ఏ వ్యక్తి అయితే ఆచరిస్తారో వారి యొక్క పితృదేవతలు మోక్షప్రదాన్ని పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం పితృదేవతల యొక్క ఆశీస్సులు ఈ వ్యక్తికి ఎల్లవేళలా కూడాను కలిగి తీరుతాయి. వంశము ఉద్ధరించబడుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క ఏకాదశికి అంత గొప్ప విశేషవంతమైనటువంటి సత్ఫలితం ఉన్నది. అందుకే ఈ ఏకాదశి మోక్షదా ఏకాదశిగా కూడాను వర్ణించడం జరిగింది. మనిషి పుట్టుక మోక్షానికి నాంది కావాలి కదా. అందుచేత ఈ మోక్షాన్ని సాధించడానికి ఎవరిని శరణు వేడాలి? శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణు భగవాన్ని శరణం మమ అనాలి. ఈ శరణం మమ అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నాం? ఉపవాసం జాగరణ ద్వారా చేస్తున్నాం. ఈ ఉపవాస జాగరణాదులు చక్కగా ఆచరించి విష్ణునామ సంకీర్తన చేస్తూ మరుసటి రోజు ద్వాదశి పారాయణ పూర్తి చేసినట్లయితే ఈ యొక్క ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా ఆనందకరమైనటువంటి జీవితం, చివరి దశ మోక్షప్రదం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 5:38 తిథి ఏకాదశి రాత్రి 7:39 వరకు, నక్షత్రం రేవతి ఉదయం 8:26 వరకు, తరువాత అశ్విని తెల్లవారుజామున 6:12 వరకు, వర్జం రాత్రి 2:34 నుంచి 4:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:39 నుంచి 8:07 వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:41 వరకు, మరల రాత్రి 11:40 నుంచి 1:07 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మోక్షద ఏకాదశి, గీతా జయంతి. ఈ రోజున మనం ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా, ఫలహారం ఒకసారి చేయడం ద్వారా, రోజంతా విష్ణు స్మరణ ఆచరించడం ద్వారా, రాత్రి జాగారం చేయడం ద్వారా, మర్నాడు ఇలాగా పారాయణ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లాంటివి ఉంటాయి. మోక్షానికి ఉపయుక్తమైనటువంటి పుణ్యాలని మనం పూర్తిగా సమకూర్చుకోగలుగుతాం. జ్ఞానం సిద్ధిస్తుంది. విశేషించి మనకు ఉపనిషత్ సారాంశభూతమైనటువంటి భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజుగా
గీతా జయంతి అని మనం దీన్ని భావిస్తూ ఉంటాం. నిజానికి భగవద్గీత ఏం చేస్తోంది అంటే ఆనందంగా లేని వారందరినీ ఆనందంలో ముంచుతోంది. ఎలా? దానిలో కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడింటిని యోగములుగా తీర్చిదిద్దారు. అందుకని అందరికీ ఆనందాన్ని కలిగించే లక్షణం గీతలో ఉంది. దాన్ని అధ్యయనం చేయడం, ఆచరించడం ఆనందకరం. నేటి ఆణిముత్యాలు. పరోక్షంగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం పాపం. దీన్ని పూర్తిగా విసర్జించాలి. ఇతరుల తప్పులను క్షమించి మర్చిపోతే సమస్యలే రావు. భగవంతుడు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాడు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమించకుండా ఉండలేని స్థితి వస్తే అంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు. ఈరోజు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలో కొలువైన శ్రీ శ్రీనివాస స్వామిని మీ ముందుకు తెస్తున్నాం. తమిళనాడులోని తిరువణ్ణామలైలోని శ్రీనివాస క్షేత్రం విరుధునగర్ జిల్లాలో ఉంది. విరుధునగర్ నుండి తిరువణ్ణామలై 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయం మాత్రం కొండ మీద అందమైన ప్రకృతి పరిసర వాతావరణంలో ఉంది. తిరుపతికి కొండ ఎక్కి వెళ్లినట్లుగానే ఈ దేవాలయ దర్శనానికి కొండ మీదకు వెళ్లడానికి 7 ఎత్తుపల్లాల మార్గం ఉంది. తిరువణ్ణామలైగా పిలువబడే ఈ కొండ ఆదిశేషుని రూపమే అంటారు. ఒకప్పుడు ఇదంతా వైపురాజమనే అటవీ ప్రాంతమని వ్యాస మహర్షి శ్రీనివాసుణ్ణి హృదయంలో నిలుపుకొని తపస్సు చేసిన ప్రాంతం ఇదని చెప్తారు. పాదపర్వతం దగ్గర పవిత్ర పుష్కరిణి ఉంది. ఒకవైపు ఆళ్వార్ల విగ్రహాలు, కృష్ణుని రాతి ప్రతిమ కానవస్తాయి. మంటపంలో గరుడాళ్వారు విగ్రహం ఎదురుగా ద్వారాలు తెరుచుకున్న ప్రధానాలయంలో శ్రీనివాస కళ్యాణ విగ్రహం కన్నుల కింపుగా దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ శ్రీనివాసుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానికి లోనవుతారు. స్వామిని మనసారా స్మరిస్తూ కైమోడ్పులర్పిస్తారు. రూపురేఖ విలాసాలలో శ్రీ వెంకటేశ్వరుని గుర్తుకు తెచ్చే శ్రీనివాసుని మూలమూర్తి భక్తులను భక్తి పారవస్యుల్ని కావిస్తుంది. గర్భాలయంలో శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వరుని వైభవమూర్తి అయి మకర తోరణంలో రజిత కిరీటంతో కటిపై చేయి వేసుకుని శంఖచక్రయుతుడై తిరునామధారి అయి దివ్యమంగళ రూపునిగా భక్తజన హృదయానందదాయకునిగా దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటాడు. స్వామిని అర్చించి భక్తులు హారతి కన్నులకద్దుకుంటారు. కొండ పైభాగాన ఆలయ అద్భుత దృశ్యంలో పాదాల చెంత ధనరాశిని, దండలను ఉంచి భక్తులు సేవించడం దర్శించగలం. జయ విజయుల రాతి ప్రతిమలు మంటపం ఇరు పార్శ్వాల్లో కొలువుతీరి కానవస్తాయి.
సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. మారుడు అంటే మన్మథుడు, ఈయన కుమారుడు అంటే మన్మధుడిని ఈయన దగ్గర పెడితే మన్మధుడు చిచి అనిపిస్తాడట, అలా అయిపోతాడు ఇక్కడ. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు దగ్గర రానంత వరకు ఈయన పెద్ద హీరో మన్మధుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఈయన పెద్ద జీరో. ఆయన ముందు దేనికి పనికిరాడు, సూర్యుడి ముందు దివిటీలాగా సూర్యుడి ముందు మిణుగురు పురుగులాగా అయిపోతాడు. చిట్ట చీకట్లో మిణుగురు పురుగే తెగ మెరిసిపోతుంది, కానీ సూర్యుడు వచ్చినప్పటికల్లా దాన్ని ఆవిడ పట్టించుకోడు అసలు. అలాగే సుబ్రహ్మణ్యుడు సూర్యుడు లాంటి వాడైతే మన్మధుడు మిణుగురు పురుగులు లాంటివాడు. అందుకే మారకోటులందు కల శృంగారము, ఇక్కడ మార శబ్దాన్ని ప్రయోగించారు త్యాగయ్య. కనుక మారుణ్ణి కూడా కుత్సితం చేయగలదు కనుక కుమార అన్నారు ఇక్కడ. ఇది కూడా గొప్ప మాట. ఇంతేనా అర్థం? కుమార అనే శబ్దం మంత్రం కూడా, కనుక కుమార శక్తి కౌమారి కుమార. ఇది మాతృకా శక్తుల్లో కూడా ఒకటిగా మనం చెప్పుకుంటాం కదా. ఇక్కడ కుమార శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు, కుత్సితాన్ మారయతీతి కుమారః. ఇది గొప్ప మాట చెప్తారు. కుత్సితులని నశింపజేయువాడు. కుత్సితులు అంటే అసురులు, దుష్టశక్తులు. కుమార అంటే దుష్టశక్తులను నశింపజేసే స్వామి. ముందు కుమార అంటే పిల్లాడు అనిపించాడు, ఇప్పుడు కుమార అంటే అబ్బబ్బో అనిపించాడు. అదే పేరుకి చూసారా మరొక అర్థం. కనుక కుత్సితుల్ని నశింపజేసేటువంటి మహాతేజస్వరూపుడు, పరాక్రమమూర్తి, దుష్ట సంహారకుడు అనే భావం పేరులోనే దాచుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ఆ అపార సౌందర్యాన్ని భావిస్తూ మనం ఇంత ప్రయాణం చేసాం. అందుకు ఆయన కుమారుడు ఎందుకు అయ్యాడు, ఎలా ఉద్భవించాడు, ఇవన్నీ చెప్పుకుని ఇప్పుడు ఆ సౌందర్యంలో ముందు పాదముల నుంచి నమస్కారం చేసుకుంటూ పెడుతున్నాం. ఇక్కడ రణధ్వంసకే మంజులేత్యంత శోణే మనోహారి లావణ్య పీయూష పూర్ణి మనషట్పదో మీ భవక్లేశ తప్త సదా మోదతాం స్కందతే పాదపద్మే. ఇది కేవలం వర్ణిస్తున్నట్టు లేకుండా అనుభవిస్తున్నట్టు ఉంటుందండి ఇక్కడ. స్వామి నీ పాదములు పద్మములు, పాదాలని పద్మంతో పోల్చడం కనబడుతుంది, పాద పద్మాలు అంటూ ఉంటాం. అయితే పద్మాల మీద ఆసక్తి తుమ్మెదకి ఎక్కువ ఉంటుంది. ఏదో చూసి బాగుందని మనకేం తెలుసు పద్మాల యొక్క మాధుర్యం, అందులో మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదకి మాత్రమే తెలుస్తుంది. నీ రెండు పాద పద్మాలను చూస్తూ ఉంటే నా మనస్సు తుమ్మెదవుతున్నది అన్నాడు ఇక్కడ. విశేషమైన మాట అన్నారు ఇక్కడ. మనషట్పదో, పాదములు షణ్ముఖుడివి, మనస్సు షట్పదములు. చాలా విశేషమైన చూడండి ఇక్కడ. మనస్సు షట్పదము, షట్పదము అంటే తుమ్మెద అని అర్థం. ఇక్కడ తుమ్మెదకు 6 పాదాలు ఉంటాయట. కనుక మనషట్పదాలు అంటే మనస్సు అనే తుమ్మెద సుబ్రహ్మణ్యుని పాద పద్మాల వైపు వెళుతుంది. ఇక్కడ మనస్సును తుమ్మెదతో పోల్చడానికి కారణం ఏంటంటే తుమ్మెద పద్మాన్ని చూస్తే అన్నీ మర్చిపోయి దాని మకరంద ఆస్వాదించడం లోపల దిగిపోతుంది, ఇంకా బయట ప్రపంచం మర్చిపోతుంది. అదేవిధంగా భక్తుడైన వాడు భగవత్పాదాన్ని తలంచుకోగానే ప్రపంచాన్ని మర్చిపోయి ఏకాగ్రంతో తన్మయుడవుతాడు. అందుకు ఈ మాటను చూపించారు ఇక్కడ. తుమ్మెద పద్మాన్ని ఎంత వలచుతుంది అంటే దీనికి కావ్యాల్లో గొప్ప వర్ణనలు కనబడతాయి ఇక్కడ. తుమ్మెద కానీ పద్మంలోకి ప్రవేశిస్తే ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతుందండి, బయటకు రావాలని కూడా అనుకోదు. మిగిలిన పువ్వుల దగ్గరికి కానీ వెళితే పుచ్చుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది. పద్మంలోకి వెళితే ఆ మకరందాస్వాదనతో మత్తెక్కి తనివి తీరక అక్కడే ఉండిపోతుంది. కొంతసేపటికి రాత్రి అవుతుంది, పద్మం ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయినా తెలియకుండా అందులోనే ఉండిపోతుంది. ఇక్కడ అందులో ఉండిపోతూ ఊపిరాడక ప్రాణం పోతుందేమో, ఆస్వాదిస్తూ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటుంది ఇక్కడ. అది అందుకు మనస్సును తుమ్మెత్తో పోల్చడంలో ఎంత గొప్పది. నా మనస్సు సుబ్రహ్మణ్యుని పాదపద్మాల్లో చేరి ఇంకా ప్రపంచం వైపు చూడదు, ప్రాపంచిక సుఖాలు కోరుకోదు. అరే ఈ లోపల ఆయువైపోతేనో పోని ఆయువైపోని, అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది, పోకుండా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ పాదంలో లీనమవుతుంది, అంతే కదా. కానీ మనస్సుని పద్మంతో పోల్చడంలో ఎంత గొప్ప పత్రం అది. ఇది శంకరుల రచనే, తన భావాన్ని తానే తెచ్చుకొచ్చుకున్నారు. సౌందర్యలహరిలో ఇదే భావాన్ని చక్కగా అందించారు కదా. అమ్మవారి యొక్క పాదపద్మాలను వర్ణిస్తూ దదానే దీనేభ్య
శ్రియమనిశమాసాను సదృశి అమందం సౌందర్య ప్రకర మకరందం వికరితి తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణైషచ్చరణత. నా జీవుడు తుమ్మెదై నీ పాదపద్మంలో నిమజ్జన్ మునిగిపోవాలి. అది మునిగిపోవాలండి. మళ్ళీ కొన్నాళ్ళు నుండి మళ్ళీ బయటకు వస్తాను అని కాదు, అక్కడికి వెళ్తే మళ్ళీ బయటకు రావడమా. మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు బోబునే మదనములకు, అక్కడ అదే మాట చెప్పాడు ఇక్కడ. అది మరిగాక మళ్ళీ ప్రపంచం వైపు వస్తారండి. కొందరు అంటుంటారు ఎంతసేపు అండి భగవంతుడు అని. కొంతసేపు భగవంతుడు, కొంతసేపు ప్రపంచం అంటే వాడు కొద్దిసేపు కూడా భగవంతుడు తగలలేదని అర్థం. ఆయన తగిలితే మళ్ళీ ఇటు రాగలరా? నిజంగా అనుభవానికి వస్తే రాలేరు. నిజమా అండి అంటే ప్రహ్లాదుడికి తెలుసు, ప్రహ్లాదుడు భక్తులకు తెలుసు, అంతే. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారు. ఆ దివ్యమైనటువంటి స్వామి యొక్క పాదపద్మ మకరంను ఆస్వాదించాక మిగిలిన ప్రపంచం అంతా ఉమ్మెత్త పువ్వులు లాంటివే. మదనము అంటే ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్త పువ్వులు వంటివే సుమా అని చెప్పారు ఇక్కడ. అందుకు మనస్సు అనేటటువంటి తుమ్మెద నీ పాదపద్మంలో ప్రవేశిస్తుంది అనగానే ముందు స్వామి పాదపద్మాలు కనబడుతున్నాయి మనకి. ఆ గుహలో పీఠం మీద దివ్య కాంతుల్ని తన శరీరం నుంచి వెలార్చుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో చరణములు ఎంత అందంగా ఉన్నాయంటే రణధ్వంసకే. హంసకములు అంటే అందెలు. స్వామివారికి చిన్న మువ్వలు తొడిగినటువంటి పట్టి కాలి పట్టీలు ఉన్నాయి. అవి రణధ్వంసకే, రణత్ కింకిణి మేఖల లాగా. రణత్ అంటే ధ్వని చేస్తున్న, హంసకే అంటే కాలిపట్టీలు అందెలు, ధ్వని చేస్తున్న అందెలు. అంటే స్వామివారి పాదవరికి అంత అందమైన మువ్వల పట్టి తొడిగింది అమ్మవారు. అందుకే రణధ్వంసకే మంజులే, అలాంటి చక్కని అందెలతో అలంకరింపబడిన పాదం, పైగా రవళిస్తున్న అందెలు. రణత్ హంసకే, దానితో మంజులే అత్యంత సోణి, ఎంతో సుందరమైనటువంటి ఆ పాదములు బాగా ఎర్రగా ఉన్నాయి అన్నారు ఇక్కడ. బాగా ఎర్రగా ఉన్నాయంటే పిల్లాడు ఎర్రపిల్లాడు. సాధారణంగా శరీరంలో అరిపాదాలు, అరిచేతులు, అలాగే కొన్ని కొన్ని మెత్తని భాగాలు ఎర్రగా ఉంటాయి ఎవరికైనా. అలాంటిది అసలే కాస్త ఎరుపు ఉన్నటువంటి వారికి అవి మరీ ఎర్రగా కనబడతాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ పోలి కథలు. అరుణాం కరుణాతరంగితాక్షీం కదా, అరుణవర్ణం ఈయనది కూడా. కనుక అసలే ఎర్రపిల్లాడు కనుక పాదముల దగ్గర ఎరుపు మరికొంచెం ఎక్కువ ఉంది. అందుకే అత్యంత సోణి అని మాట వేయడంలో అది అర్థం ఇక్కడ. బాగా ఎర్రని పద్మాల్లాగా ఉన్నాయి ఆ పాదపద్మములు. అంతేకాదు స్వామివారిని కీర్తిస్తూ షడాననం కుంకుమ రక్తవర్ణం అని స్వామి రూపవర్ణన చేస్తూ కుంకుమ లాంటి రంగుతో ఉంటాడు స్వామివారు అన్నారు ఇక్కడ. సకుంకుమ విలేపన అని అక్కడ చెప్పినట్లుగా కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తున్నాడు స్వామివారు. అసలు కుంకుమ వర్ణతో ఉన్న స్వామివారికి ఆ పాదములు మరింత ఎర్రగా కనబడుతున్నాయి. అందుకే అత్యంత సోణి. అయితే తుమ్మెద వాలాలి అంటే పద్మం లోపల మకరందం ఉండాలి. పద్మంలో మకరందం ఉందని ఎవరికి తెలుస్తుంది? తుమ్మెదకు మాత్రమే. మనకు ఉందని సైంటిఫిక్గా తెలుసు, కానీ మనం ఎవరిని తీయలేం, తీసే శక్తి లేదు మనకి. తేనెటీగలో కూడబెడితే వాటిని పిండుకు తీసుకుంటాం, కానీ మనకు తీసుకునే శక్తి లేదు ఇక్కడ. కనుక తుమ్మెదకు మాత్రమే తెలుస్తుంది పద్మంలో ఉన్న మాధుర్యం, భక్తుడికి మాత్రమే తెలుస్తుంది భగవత్ పాదపద్మ సేవలో ఉన్న మాధుర్యం. తెలుసుకోండి ఇక్కడ. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. చూశాడు చూసి పట్టరాని తనను పట్టెదని కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాదు నేను. కానీ అమ్మా, నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ గట్టిగా పట్టుకుంది. ఇలా పట్టుకుని వెర్రపుచు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గోడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదూ, ఆ ముఖం వంక చూసింది. కొట్టజాలక
ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం, ఎవరికి సాధ్యం? కరుణతోడబాలు కట్టదలచే, అయ్యో వీణ్ణి కొట్టేయడమా, కట్టేస్తాననుకు అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట, నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ఘాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతన గారు. అసలు అద్భుతం, దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వినలేదా? ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు? ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. అందుకని ఆమె ఆ కృష్ణుణ్ణి చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులిట్టి నీతులు కలరే. అయ్య బాబోయ్, మీరెవరు? శ్రీకృష్ణుల వారి కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి? మీకు దొంగతనం తెలిసి ఏమిటి? వెన్న అంతా కూడబెట్టుకుని దాచుకుంటున్నాను రా, నేను తిందామని. నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నావే. పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకెప్పుడూ వెన్న తెలియదండి. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం ఇమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు. అది ఆ లీల వైభవం. అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇంతటి పరమాత్మ వశుడవడానికి ఇంత ప్రేమ కారణమని. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా, పట్టుకుంది కదా, ఇప్పుడు అదో పెద్ద కితాబ్, సంతోషం. ఆయనతో కాదు, వాళ్ళతో అనాలి అన్నమాట. ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నానా లేదా అనాలి. కానీ అదేం పెద్ద గొప్ప విషయమా, దొంగతనం చేస్తే పట్టుకున్నావు, మీ అబ్బాయిని ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళతో అందు, కొడుకుతో అంటుంది. కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి. అందుకని ఏరా పట్టెదనని చలముకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా, ఏమిటో పెద్ద నువ్వు ఎవరికి పట్టుబడవుట, దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెన తినేసి. ఏం మిగిలిన వాళ్ళలా అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి? నిన్ను కన్న తల్లినిరా, నేను పట్టుకోలేకపోయాడు, చూసి ఎలా పట్టుకున్నాను అంటే ఎవరిని? కృష్ణుణ్ణా వాళ్ళనా? అమాయకత్వం, బేలతనం. అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయము ఆవిష్కరింపబడుతోంది అని. పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదూ. కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు, తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన? ఏమైనా తుర్రుని వెళ్ళిపోతాడు. అందుకని కాసేపు కట్టేయాలి. కట్టేయాలంటే తాడు పట్టరావాలి. తాడు పట్టుకొద్దామంటే పిల్లాన్ని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు తాడెక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది ఆవిడ సిద్ధంగాను. ఇంట్లో కవ్వానికి వాడినటువంటి తాళ్ళు అరిగిపోయిన తర్వాత ఒక పక్కన పడేస్తుంటారు. అలా పడేసినటువంటి తాళ్ళు ఏదో ఒక గదిలో ఒక చోట ఉంచారు, రకరకాల చోట్ల పడేస్తుంటారు ఆ తాళ్ళన్నీ. ఇప్పుడు ఆ తాడు వెతుక్కోవాలి. అందుకని ఓ చేత్తో పిల్లాన్ని పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. పెద్ద పాఠం చదువుతూనే ఉంది. ఇప్పటిదాకా కృష్ణుడు చదివాడు, ఇప్పుడు ఈవిడ చదువుతోంది. ఆయన ఇలా అమ్మ పట్టుకుని ఉంది కదా చెయ్యి, ఆ చెయ్యి ఇలా తోసేస్తూ అమ్మ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను క్షమించమ్మా, అమ్మ కొట్టకమ్మా, అమ్మ తిట్టకమ్మా, అమ్మ కట్టకమ్మా అని ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవో మాట అంది, కృష్ణ భయానికి లోకంలో భయం వేసింది ఎప్పుడంటే నువ్వు భయం నటించినప్పుడే అంది. అంత భయాన్ని నటించాడు మహానుభావుడు. ఎవరు? శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అన్న కుంతీదేవి నీ భయాన్ని చూసి భయానికి భయం వేసింది కృష్ణ అంది. అటువంటి కృష్ణ పరమాత్మ ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటే పట్టుకుని ఒక్కొక్క గదిలోకి వెడుతోంది, తాడు తీస్తోంది. ఆవిడికి స్పృహలో లేదు. ఎందుకని? నా కొడుకు పట్టుకున్నాను, కట్టేయాలి అంతే. ఆవిడ ఓహో దండకం ఆవిడ చదివేస్తోంది, ఈయన చేయి తీసేస్తున్నాడు.
వికచకమలనయన వేరొక ఇంటిలో ఒక్కొక్క గదిలోకి వెడుతోంది. వెళ్ళి తజ్జనని లోగిటెంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే అన్నారు. ఒక్కొక్క గదిలోకి వెడుతోందో తాడు తీస్తోంది, ఓ చేత్తో పట్టుకుంటోంది. వదిలి ఏదో పెద్ద కొలత చూసినట్టు నడువుకి ఇలా పెడదామంటే ఉండడం. అందుని ఓ చేత్తో పట్టుకుని ఇలా తిప్పి ఇలా ఆ చెయ్యి ఇటు పక్క నుంచి నడుం పక్క నుంచి వేసి పట్టుకోవాలి పారిపోకుండా. ఈ తాడు ఇటు నుంచి తీసి పట్టుకు నుంచి ముడేయాలి. ఇలా తిప్పి ఎంత ప్రతిష్ట తెస్తున్నావు రా, మీ నాన్నది ఎంత గౌరవం రా, ఏమి దిక్కుమాలిన జన్మరా, ఎందుకు వచ్చిన అల్లర్లా, వెన్న తినడం ఏంట్రా, దొంగతనాలు ఏంట్రా అంటోంది. తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ ఈ తాడు అట్టుకుంటోంది, మళ్ళీ పిల్లాన్ని అట్టుకుంటోంది, మళ్ళీ ఇంకో గదిలోకి ఎడుతోంది, మళ్ళీ దండకంత అవుతోంది, ఇంకో తాడు తీస్తోంది. 2 కలిపి మళ్ళీ ఇలా 2 చేతులతో ముడేస్తే ఆయన ఉండడం. అందుకని మళ్ళీ ఇలాగే తిప్పి పట్టుకుంటోంది కృష్ణుడిని, ఇలాగే ముడేసుకుంటోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుకుంటోంది, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి ఎన్ని తాళ్లు తెచ్చినా 2 అంగుళాలు తక్కువ అవుతోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ కట్టాలన్న తాపత్రయంలో ఆయన సమస్త జగత్తుల బొజ్జలో ఉన్నవాడి బొజ్జ కట్టడానికి ఏ తాడు ఈ ప్రపంచంలో సరిపోతుంది కనుక ఆయన బొజ్జకి తిరిగి రావట్లేదు. కాబట్టి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. సాధ్యమా కట్టడం? కట్టలేకపోతోంది. ఈ ప్రయత్నంలో పిల్లాన్ని పట్టుకుంటోంది, వెడుతోంది, తాళ్ళు తెస్తోంది, ముళ్ళేస్తోంది, చుట్టూ తిప్పుతోంది. ఆవిడంత కష్టపడిపోతుంటే ఒడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ జూచి. ఆవిడికి ఒళ్ళంతా చెమట పట్టింది, వేసుకున్నటువంటి పవిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, సిగలో ఉన్న పువ్వులన్నీ కింద పడిపోయాయి. ఇవన్నీ చూశాడు. అయ్యో పిచ్చి తల్లి, నేను కొడుకుని అనుకుంటోంది, నన్ను కట్టాలనుకుంటోంది. ఇవాళ ఈ అమ్మ ప్రేమకి నేను కట్టుబడిపోతున్నాను అన్నాడు. అని 2 ముళ్ళు వేయించుకుని కట్టుబడిపోయాడు. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆయన చిక్కడు శృతిలతి కావళి, ఆయన వేదమంత్రముల యొక్క సమూహములకు లొంగేటటువంటి వాడు కాడు. ఆయన చిక్కడు సిరి కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనటువంటి వాడు. ఆయన సనకాది యోగుల యొక్క చిత్త పద్మముల యందు దొరికేటటువంటి వాడు కాడు. అటువంటి వాడు ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత నా కొడుకు అన్న భావనతో కట్టెయ్యాలనుకున్నప్పుడు లొంగిపోయాడు. లొంగిపోయి కట్టబడ్డాడు. ముళ్ళు వేసేసింది. తాడు యొక్క 2వ కస తీసుకెళ్లి ఒక కొయ్య రోటికి వేసి కట్టేసింది. చిన్న గొన్నేనుగు పిల్ల ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా నేల మీద పాకుతూ అమ్మ వంక చూసి భయంతో ఏడుస్తున్న వాళ్ళ ఉన్నాడు. అమ్మ చూసి, ఇప్పుడు నిన్ను కట్టి పడేశాను కదూ, ఎక్కడికి పోతావో ఎలా అల్లరి చేస్తావో చూస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ రోటికి కట్టబడ్డాడు. పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే యోగులచే యోగ సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. మౌనంతో ఉండేటటువంటి వాళ్ళకి, జ్ఞానులకు, యోగ సాధన చేసిన వాళ్ళకి కూడా చిక్కనటువంటి పరమాత్మ భక్తి భావన ఒక్కటి, ప్రేమ అన్న మాటకి మారుపేరు భక్తి. అది ఒక్కొక్కరి యందు అన్వయమైనప్పుడు ఒక్కొక్క మాటగా మారిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దామోదరాయ నమః. నవిప్రగోవింద గవీశ్వరాణం భవంత్యభద్రాణి నరేశ్వరాణం. వేదవేత్తలను, గోవిందుడిని, గోవులను దైవంగా ఆరాధించే చక్రవర్తులకు ఎలాంటి అశుభాలు కలగవు. కనుక మీరు వెంటనే త్వష్టపుత్రుడు వేదవేత్త అయిన విశ్వరూపుణ్ణి సేవించండి. ఆయన గొప్ప తపశ్శాలి, జితేంద్రుడు. మీరు ఆయనను గౌరవించటమే కాకుండా ఆయన చూపించే రాక్షస పక్షపాత వ్యవహారాన్ని కూడా సహించాలి. ఆయన చూపిస్తాడు, మంచి మార్గమే చూపిస్తాడు మీకు. కానీ రాక్షసుల మీద కొంచెం వాటికి ఎక్కువ ప్రేమ ఆయనకు.
దాన్ని మీరు గమనించకూడదు. అదేదో చిన్నది, అల్పం అంతే. అది ఆయన మాట విని, ఎందుకంటే ఇప్పుడు నీ గురువుగారు మీకు దొరకరు. ఇక ఎక్కడ ఇంకే స్వర్గంలో ఎక్కడ తిరుగుతున్నారో నీ మీద కోపం వచ్చేసింది ఆయనకు బాగా. ఇక మీరు ఏం చేయలేరు. అందుకని ఈ త్వష్టను మీరు ఆయన తీసుకొచ్చి మీరు అంటే ఆయన చూపించేటువంటి రాక్షస పక్షపాత వ్యవహారాన్ని కూడా సహించాలి మీరు. అలా చేయగలిగితే మీ కష్టాలు తీరినట్లే. ఆయన మీ కోరికలన్నిటినీ సంపాదించి పెట్టగల సమర్థుడు అని వారిని మార్గోపదేశం చేశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పగానే దేవతలకు తాపం తొలగిపోయింది. వారు విశ్వరూప మహర్షి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆయనను ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు, నాయనా, మేము నీ ఆశ్రమానికి అతిథులుగా వచ్చాము. నీకు శుభమగుగాక. మేము నీకు తండ్రిలాంటి వారం. ఈ సమయంలో మాకు గల ఒక కోరికను నువ్వు నెరవేర్చాలి. పుత్రాణం హి పరో ధర్మ పితృశుశ్రూషణం సతాం అపి పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణాం. మానవులు తమకు భార్యా పిల్లలు ఉన్నా కూడా తమ తల్లిదండ్రులను సేవించాలి. ఇది గొప్ప ధర్మం. ఇక బ్రహ్మచారులు తమ తల్లిదండ్రులను సేవించటం ధర్మమని వేరుగా చెప్పాలా? ఆచార్యో బ్రహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతే భ్రాత మరుత్పతేర్మూర్తి ఆత్మా సాక్షాత్ క్షితేస్తను. అంతేగాక మూర్తీభవించిన వేదమే గురువు. తండ్రి బ్రహ్మదేవుడి వంటివాడు, అన్నగారు ఇంద్రుడి వంటివాడు, తల్లి సాక్షాత్ శరీరాన్ని ధరించిన భూమాత వంటిది, సోదరి దయామూర్తి, అతిథి స్వయంగా రూపుదాల్చిన ధర్మదేవత, బాగా పరిచయం గల అభ్యాగతుడు అగ్నిదేవుడు, సకల ప్రాణులు ఆత్మస్వరూపులు. నాయన, మేము శత్రువులతో పరాభవించబడి దుఃఖిస్తున్నాం. మా దుఃఖాన్ని నువ్వు నీ తపస్సుతో తొలగించు. మా ఆదేశాన్ని పాటించటానికి నువ్వే యోగ్యుడివి. నువ్వు బ్రహ్మజ్ఞానివి, వేదవేత్తవు, గురువు. నీ తేజస్సుతో మేము శత్రువులను తేలికగా జయిస్తాం. కనుక మేము నిన్ను ఆచార్యుడిగా స్వీకరిస్తున్నాం. ఓ మహర్షి, మంచి ప్రయోజనం కోసం చిన్నవారి పాదాలకు నమస్కరించటం తప్పు కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. నువ్వు చిన్నవాడే, చాలా చిన్నవాడు. కానీ మా కార్యం మంచి కార్యానికోసం నీకు నమస్కారం చేస్తున్నాం. పెద్దరికాన్ని వయస్సును బట్టి కాక వేద విజ్ఞానాన్ని బట్టి నిర్ణయించాలి అన్నారు. వయస్సుతో కాదు నిర్ణయించేది, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ తపస్సుతో. దాని నుంచి నిర్ణయించాలి వాళ్ళ పెద్దవాళ్ళు అన్నారు దేవతలు. ఇలా వారు విశ్వరూపుణ్ణి పురోహితుడిగా ఉండమని కోరగా ఆయన ప్రసన్నుడై మధురంగా ఇలా అన్నాడు, ఓ తండ్రులారా, పురోహిత వృత్తిని చెయ్యటాన్ని ధర్మాత్మును విశేషంగా నిందించారు. అది బ్రహ్మవర్చస్సును క్షీణించేటట్లు చేస్తుంది. అయినా లోకపాలకులైన మీరు నన్ను కోరుకుంటున్నారు. మీ శిష్యుడినైన నేను మీ కోరికని ఎలా తిరస్కరిస్తాను? మీ కోరిక తీర్చటమే నాకు పురుషార్థమవుతుంది. దేవతలారా, ఏమీ లేనివారు అంటే బీదవారు కోత కోసిన పొలంలోని వరి కంకులను త్రెంపి గాని లేదా పొలంలోనూ ధాన్యపు యంత్రాల వద్ద క్రింద పడిన గింజలను ఏరుకొని గాని పొట్టపోసుకుంటూ ఉంటారు. అంతేగాని వారు పౌరోహిత్యాన్ని అంగీకరించరు. నేను కూడా ఆ విధంగానే ఈ లోకంలో సత్పురుషులు చేసే మంచి కార్యాలను చేసుకుంటూ జీవిస్తున్నా. పర్వాలేదు, అయినా నేను మీ కోరికను తిరస్కరించను. మీది చిన్న కోరికయే.
నా ప్రాణాలనైనా ఒడ్డి తపస్సునైనా ఖర్చు పెట్టి మీ కోరికలను సాధించి పెడతానన్నాడు. ఎవరైనా వచ్చి అట్లా అడిగినప్పుడు పండితులకి కాళ్ళు పట్టుకొని అప్పుడు తిరస్కరించరాదు. ధర్మం ముఖ్యం. అందుకని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేను మీ కోరికను తీరుస్తాను అన్నాడు విశ్వరూపుడు. అలా దేవతలు తపశ్శాలి అయిన విశ్వరూపుణ్ణి పురోహితుడిగా స్వీకరించారు. ధర్మం నిల్చాలి కాబట్టి, కర్మధర్మం నిల్చోవాలి కాబట్టి, అక్కడ లేనటువంటి పౌరోహితులు ఎవరూ లేకపోయినప్పుడు ధర్మం నిలబెట్టడానికి పండితుడైనా కూడా పౌరోహిత వృత్తిని అవలంబించి వాళ్లను ధర్మ మార్గంలో పెట్టి తాను ప్రాయశ్చిత్తాది కర్మలు చేసుకోవాలి. అంతేగాని నేను చేయనని భయపడకూడదు, లేకపోతే ధర్మం నిలుసోదు కదా. లేకపోతే సరి అయిన పౌరోహితుడిని ఆచార్య పౌరోహితుడి మార్గంలోనే ఉండేటువంటి స్మార్తులు దండిగా ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు కూడా. దొరకకపోయినప్పుడు పండితుడైన మహాత్ముడు ఆ తపస్సారి ఎంతవారైనా కూడా అనుసరించి పౌరోహిత్యాన్ని చేసి ధర్మాన్ని నిలబెట్టడం. దత్తాత్రేయుడే పౌరోహిత్యానికి వెళ్ళి చేయించాడు కదా, అదొకటే సాక్షి కదా. అప్పుడు కూడా నేను విరవేయకూడదు, నేను చేయకూడదు, నేను ముట్టకూడదు, అది ఇది అంటే ధర్మమే పాడైపోతుంది. ధర్మం పాడు చేసినటువంటి వాడు నువ్వు అవుతావు కాబట్టి నువ్వు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎంత తపస్సు చేసినా నీది కూడా పాడైపోయినట్టే. నువ్వు భాగస్థుడు. ఎందుకంటే నేను శరణు వేడారు కాబట్టి, శరణు వేడారు, ధర్మం పాడైపోతున్నది. ఆ సమయంలో అవలంబించవచ్చు. నువ్వు ఆచార్యుడిగా కూర్చోవచ్చు, కానీ ఏదో పౌరోహిత్యం చేస్తున్నాననే విధంగా ఉండకూడదు. అక్కడ లేదు నేను అని ధర్మం రక్షించడానికి కోసమే నిమిత్త మాత్రంగా ఆపద్ధర్మాన్ని నేను రక్షించుకుంటాననే స్థితిలో చేసినప్పుడు మాత్రమే ఆ ధర్మరూపమైనటువంటి స్వామి నిన్ను క్షమించి నీకు ఏ ముక్తి నీ వల్ల అది ఇస్తాడంతే. అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేసి ఏకాగ్రతతో పౌరోహిత్యాన్ని నెరవేర్చసాగాడు. అది గమనించిన శుక్రాచార్యుడు తన నీతి బలంతో రాక్షసుల సంపదను దాచిపెట్టాడు. ఎంత పని అయిపోయింది, వీడొచ్చేశాడే విశ్వరూపుడు, ఎంత పని అయింది అనుకొని ఆయన జాగ్రత్త పడ్డారు. తన శిష్యులకంతా జాగ్రత్త చెప్పుకొచ్చాడు తన గురువు. విశ్వరూపుడు నారాయణ కవచమనే వైష్ణవోపాసన బలంతో దానిని తీసుకువచ్చి ఇంద్రుడికి ఇచ్చాడు. అంతేగాక ఉదార బుద్ధి గల ఆయన ఆ విద్యను ఇంద్రుడికి కూడా బోధించాడు. ఏది మనం దాన్ని చూస్తామా, విందాం. ఆ విద్యతో సహస్రాక్షుడైన ఇంద్రుడు రాక్షస సైన్యాలను జయించాడు. నారాయణ 7వ అధ్యాయము సమాప్తం. ఇక 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నారాయణ కవచం ఉపదేశించబడింది. దామోదరాయ నమః.